యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం ఎంత శక్తి గలది, ఆ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రభావం ఎంత గొప్పది, ఆ వాక్యం ఎటువంటి కార్యాలను జరిగించగలదు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. దేవుని వాక్యములో ఉన్న ప్రభావము ఆ మాంత్రికుల యొక్క అజ్ఞానాన్ని కడిగివేసింది. 19వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తుల కార్యాలు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, అనగా ఆయన వాక్యమే వారికి బలమిస్తుంది. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేయవాడు ఆయనే, వాక్యమే. యెషయా 40వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది. అలసిన వారిని దేవుని మాటల చేత ఓరడించి జ్ఞానము కలిగినట్లు చేయగలిగేదే దేవుని వాక్యం. యెషయా 50వ అధ్యాయం 4వ వచనం. అలాగే దిగులుపడే వ్యక్తిని బలపరిచేది దేవుని వాక్యం. భయపడే వ్యక్తికి సహాయం చేసి కుడి చేతిని పట్టుకుని ముందుకు నడిపించేది దేవుని వాక్యమే. యెషయా 4వ అధ్యాయం 13వ వచనం. దేవుని వాక్యం చదువుతున్నా లేక దైవజనుల ద్వారా వింటున్నా మన మనస్సును, మన ప్రవర్తన అంతటిని ఆయన చిత్తానికి, ఆయన చేతులకు అప్పగించి చదువుతూ వింటున్నట్లయితే నూతన బలమును పొందుకుంటాం. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతూ అలయక సొమ్మసిల్లక నడిచే జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం. అలాగే దేవుని వాక్యం మిమ్మల్ని వెలుగుతో నింపుతుంది. దేవుని వాక్యం మిమ్మల్ని జీవముతో నింపుతుంది. దేవుని వాక్యం మిమ్మల్ని బలముతో నింపుతుంది. దేవుని వాక్యం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యం మీలో ఉన్న సమస్త రోగాల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యం మీ హృదయాన్ని తెలుపు చేస్తుంది. దేవుని వాక్యం రాయిగా ఉన్న మీ గుండెను క్షమించే మనస్సునిచ్చి మాంసపు గుండెగా మారుస్తుంది. దేవుని మాటలలో ఉన్న ప్రభావము కళ్ళకు పట్టిన పొరలు రాల్చివేయగల శక్తి దేవుని వాక్యంకు ఉంది. దేవుని వాక్యములో ఉన్న శక్తి సొమ్మసిల్లిన వారిని బలముతో నింపి లేవనెత్తగలదు. దేవుని వాక్యం, దేవుని వాక్యం శక్తిహీనులకు బలాభివృద్ధిని ఇచ్చేది. దేవుని వాక్యం జీవితంలో అలసిపోయిన వారిని దేవుని మాటలతో ఓరడిస్తుంది. దేవుని వాక్యం అజ్ఞానులను జ్ఞానవంతులుగా నింపుతుంది. దేవుని వాక్యం దిగులు పడే వ్యక్తిని బలపరిచేది. దేవుని వాక్యం భయపడే వ్యక్తికి చెప్తుంది 365 సార్లు భయపడుకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తుంది. నా దేవుని వాక్యం ఆగిపోయిన నిన్ను ముందుకు నడిపిస్తుంది. దేవుని వాక్యం అలాగే హెబ్రీయులు 12:12లో చెప్తుంది, సడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరుస్తుంది దేవుని వాక్యం. అందుకే అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. అందుకేనండి దేవుని వాక్యములో ఉన్న ప్రభావాన్ని మనం తెలుసుకుని ఆయన పాదాలు పట్టుకుని అడిగితే ఖచ్చితంగా ఆయన వాక్యం వింటున్నప్పుడే ఇవన్నీ మన జీవితంలో పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు వినగలిగే చెవులు, గ్రహించే మనసుని మన ప్రభుని అడిగితే ఈ వాక్యములో ఉన్న ప్రభావం మనలోకి వచ్చి కార్యం చేయడం ప్రారంభిస్తుంది. ఈ మాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఆయన యొక్క సొత్తుగా మీరు మార్చబడిన జనాంగముగా దేవుని యొక్క ప్రసన్నతను, శక్తిని, బలమును అనుభవించుదురుగాక. ఆమేన్.